స్వామి శరణం. నా పేరు సతీష్. అయ్యప్ప స్వామి దేవస్థానం బోయిన్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. దేవస్థానంలో స్పెషాలిటీ ఏముందంటే ఇక్కడ షడాధార ప్రతిష్ట అని ఒక ప్రతిష్ట చేసిన దేవస్థానము. అయ్యప్ప స్వామి విగ్రహం అనేది పంచలోహంలో ఆల్మోస్ట్ 200 kg విగ్రహం. అయ్యప్ప స్వామి శ్రీకోవిల్ కూడా మొత్తం సంప్రదాయంతో, కేరళలో ఉన్న సంప్రదాయంతో కట్టించిన శ్రీకోవిల్. సో దేవస్థానంలో ఉన్న స్వామి ప్రతిష్టాపన ముందు 18 మెట్లు ఉన్నాయి. అది కూడా సింగిల్ శిలలో చెక్కిన మెట్లు పంచలోహంతో, అవి కూడా ప్రతిష్టాపన చేసిన మెట్లు. సో అయ్యప్ప స్వామి మనం ఫోటో చూసుకుంటే మీరు చూడొచ్చు, అయ్యప్ప స్వామి కూర్చున్న దాన్ని వీరాసనం అంటాము. వీరాసనం అంటే మామూలు మనుషులు ఎవరు కూర్చోలేరు, ఓన్లీ వీరులు కూర్చోగలుగుతారు ఆ ఆసనంలో. దాని అర్థం ఏముందంటే అయ్యప్ప స్వామి కింద ఈ పీఠాన్ని అష్టదళ పద్మం అంటాము. అష్టదళ పద్మం అంటే మన మనస్సులాగా 8 వికారాలు ఉన్నది. కామము, క్రోధము, మదము, మోక్షం, బాహ్య, అట్లా ఈ వికారాలు ఉన్నాయి. పీఠం పైన ఆయన కూర్చొని ఉన్నారు. అంటే దాన్ని మొత్తం కంట్రోల్ చేసేసి నేను లేవను దీనిపైన నుంచి, దాన్ని వీరాసనం అంటే. అంటే అందరు చేయలేరు, అది ఓన్లీ వీరులు మాత్రమే ఆ రకంగా మనసుని ఆ కంట్రోల్లో పెట్టగలుగుతారు. సో మనం ముందుకు చూస్తే అయ్యప్ప స్వామి ఈ ముద్రని చిన్ముద్ర అంటాము. చేయిని ఇట్లా పెట్టుకోవడము చిన్ముద్ర అంటే ఇది నేను, ఇది నువ్వు లొంగితే నేను ఒకటవుతాను. నా శరణంలో వచ్చేసాయి, అప్పుడు నేను ఒకటవుతాను. ఎప్పుడవుతావు? ఏ రోజు నువ్వు కూడా ఇదే వీరాసనంలో కూర్చుంటే, నీ మైండ్ని కంట్రోల్ చేసేసి నువ్వు కూర్చుంటే నీలో నేను ఒకటవుతాను. దాని అర్థమే తత్వమసి. సో మన వేదంలో 2 మహావాక్యాలు ఉన్నాయి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఈ 2 విషయాలు ఏ శబరిమల కానీ అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఈ 2 విషయాలపైన ఫోకస్ ఉంటుంది. బ్రహ్మాస్మి అంటే వచ్చే భక్తులందరూ బ్రహ్మస్వరూపము, ఆత్మలు. తత్వమసి అంటే అయినా అయ్యప్ప, అందరు ఒకటే. కానీ ఒకటి విషయం ఏముందంటే ఆ మైండ్ కంట్రోల్. సో మైండ్ కంట్రోల్ని ఎట్లా చేయాలి? దానికే 18 మెట్లు. ఈ 18 మెట్లో ఫస్ట్ 5 మెట్లు అనేది మన పంచభూతాలు, శరీరము, పంచదేవతలు, అగ్ని, వాయు, గాలి, ఇవన్నీ కలిపి పంచదేవతలు, పంచభూతాలు. 8 మెట్లు అనేది మనసు. సో మనం 5 మెట్లు ఎక్కడ 5 మెట్లని జయిస్తాం. 8 మెట్లతోనే 8 మెట్లు చేస్తున్నాం అంటే మనసుని చేస్తున్నాం. దాని తర్వాత 3 మెట్లు అనేది బుద్ధి స్వరూపం. దానిలో 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. దాని తర్వాత విద్య, అవిద్య, ఇవన్నీ కలిపితేనే 18 మెట్లు. ఎవరు వాళ్ళు భక్తితోని, శ్రద్ధతోని ఈ 18 గుణాలని జయిస్తారు, వాళ్ళు అయ్యప్ప స్వామికి దగ్గర అవుతారు. దాని అర్థం అది. సో దేవస్థానంలో వచ్చే ప్రతి భక్తులు మాల వేసుకొని శబరిమలకి వెళ్ళేటప్పుడు అదే యొక్క మనసులో కోరిక ఉంటుంది, అయ్యప్ప నేను నీకు దగ్గర కావాలి, ఈ కామం క్రోధాన్ని జయించాలి, నాలో కూడా ఆ తత్వమసి గుణాలను రావాలని చెప్పేసి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. సో దేవస్థానంలో మీరు చూడొచ్చు, ఇక్కడ చుట్టంబలం అని ఉంటుంది. చుట్టంబలం అంటే కారిడోర్, 4 వైపు కారిడోర్ అనేది మన శరీరం, దేవుడు శరీరం స్వరూపం. ఆ శ్రీకోవల్ అనేది దేవుడు మనసు. దాని లోపల ఉన్న విగ్రహం అనేది అయ్యప్ప స్వామి విగ్రహము, అది అనేది స్వామి ఆత్మస్వరూపం. దానికి ప్రాణప్రతిష్ఠ చేసేసి తంత్రి గారు దానిలో జీవనం అని శక్తి ఇస్తారు. దానికే శ్రీకోవిల్ లోపల, మనసు లోపల ఓన్లీ తిరిమేని కానీ శ్రద్ధగా ఉన్న పూజారులు మాత్రం వెళ్ళొచ్చు, మిగతా వాళ్ళని అలౌడ్ కాదు అక్కడ. సో అట్లా ఉన్న విశేషత ఉంటుంది దేవస్థానంలో. సో అయ్యప్ప స్వామి దేవస్థానం విశేషం అది. దేవస్థానంలో జరిగే ప్రతి పూజకి ఒక చాలా డీప్ అర్థం ఉంటుంది. ప్రతి మనిషికి 18 సంవత్సరాలు శని దోషం రాకుండా ఉండదు. చిన్నప్పుడు కాకుండా మధ్యాహ్నం వయసులో లేకుండా ఓల్డేజ్లో వస్తుంది. అప్పుడు ఏ పూజ చేసుకోవాలి? ఆ శనికి ఉన్న పూజని నీలాంజనం అని అయ్యప్ప స్వామికి ఉన్న పూజ ఉంటుంది. ప్రతి సాటర్డే రోజు నువ్వులు బత్తితోని పూజ చేపిస్తాము. దాంతో శని దశ అనేది ఫుల్ తగ్గిపోతుంది. అది అనుభవం చాలామందికి. మీరు ఎంత పెద్ద ఆస్ట్రాలజర్గా వెళ్తారో వాళ్ళు చెప్తారు నీలాంజనం అని చెప్పి పూజ అయ్యప్ప స్వామికి. అదే రకంగా జీవితంలో మనకు చాలా అడ్డంకిలు వస్తున్నాయి. అంటే శత్రుదోషం ఎక్కువ ఉంది, అనుకున్న బిజినెస్ జరుగుతలేదు, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, పిల్లలు పుట్టలేరు. దానికి ఒక స్పెషల్ పూజ దేవస్థానంలో జరిగేది భద్రకాళికి గురుదీ పూజ అని ఉంటుంది. ప్రతి ఫ్రైడే ఉంటుంది. చాలా పవర్ఫుల్ పూజ. ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చేసి వాళ్ళ పర్సనల్ అనుభవాలు ఉన్నాయి. ఫ్యామిలీలో ప్రాబ్లం రావడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడం, జాబ్లో ప్రాబ్లం రావడం, అవన్నీ సాల్వ్ అవ్వడం. ఓకే, అవన్నీ తిరిగి డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, అవన్నీ చాలా విషయాలు.
ఆ విషయాలు ఎంతోమందికి ఇక్కడ మా అనుభవంలో 18 సంవత్సరాలు పిల్లలు పుట్టకుండా ఇక్కడ వచ్చి పూజ చేసిన పిల్లలు పుట్టారు. సో గురుది పూజ అట్లనే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి పూజ ప్రతి థర్స్డే రోజు ఉంటుంది. శివుడికి మీ హెల్త్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం ఉంటే శివుడికి పూజ చేయాలి. శివుడికి ధార, ఇంకా ఒక దీపం ఉంటుంది, బిల్వపత్రమాల, ఆ పూజలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా చేపిస్తూ ఉంటాము. సో దేవస్థానంలో ఉన్న పూజల లిస్ట్ ఇక్కడ రాస్తుంది చూడండి మీరు. పూజలు ఒక్కొక్క పూజతోని ఎఫెక్ట్ ఏముంది అది కూడా రాస్తుంది అక్కడ. గురుది పూజ, రక్త పుష్పాంజలి, శత్రు పుష్పాంజలి, ఘీ అభిషేకం. ఈ అభిషేకాలు కూడా దేనికి చేస్తున్నాం మనకు చాలామందికి తెలియకుండా మనం చేసేస్తాం అంతే. అష్టాభిషేకం అని ఈరోజు అయ్యప్ప స్వామికి అష్టాభిషేకం ఉంది, అంటే ఓన్లీ స్పెషల్ డేస్కి చేస్తాము. 8 ద్రవ్యాలతో అభిషేకం. సో దాంట్లో వచ్చేది మనం తేనెతోనే అభిషేకం చేస్తాం అనుకోండి, అది దేనికంటే హ్యాపీనెస్కి. మనం పిల్లలకి చాక్లెట్ ఇస్తే హ్యాపీ అవుతారు కదా, సో తేనె హ్యాపీనెస్కి. అదే రకంగా మీకు హెల్త్ కావాలంటే మిల్క్ అభిషేకం, పాల అభిషేకం. అదే మొత్తం పేరు రావాలి, సొసైటీలో మంచి పేరు రావాలంటే గంధాభిషేకం. గంధంకి ఏముంటుంది? స్మెల్. అదే మీకు ప్రాస్పెరిటీ రావాలనుకోండి, మీరు దానికి పంచామృతాభిషేకం. మీకు పీస్ ఆఫ్ మైండ్ రావాలనుకోండి, అన్నీ ఉంటే కూడా పీస్ ఆఫ్ మైండ్ లేదు, భస్మాభిషేకం. ఇవన్నీ కలిపిన అభిషేకాన్ని అష్టాభిషేకం అంటాము. అది అయ్యప్ప స్వామికి చాలా ప్రత్యేకమైన అభిషేకం. ఈరోజు చేపించాము, స్పెషల్ డేస్కి చేపిస్తూనే ఉంటాము. స్వామి శరణం, స్వామి శరణమయ్య. అమ్మే నారాయణ, దేవి నారాయణ. ఇది మన బోయినపల్లి అయ్యప్ప దేవస్థానంలో మన వెనక ఉన్నది అమ్మవారి గుడి, భద్రకాళి రూపము. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దేవస్థానం మొదట్లో నిర్మాణ కార్యక్రమం చేసినప్పుడు అమ్మవారి గుడి ఇక్కడ కట్టాలి అనే ఒక సంకల్పం ఉండేది కాదు. కానీ వారి ఇక్కడ ప్రశ్నం, అంటే మనకు ఇక్కడ గుడి వస్తుందా లేదా అని ఇంతకుముందు మన గురుస్వామి గారు చెప్పినట్టు వీలవుతుందా అని అనుకున్నప్పుడు వాళ్ళ ప్రశ్న వేసినప్పుడు ఇక్కడ ఈ బోయినపల్లి అంతా కూడా అమ్మవారి సాన్నిధ్యం ఎక్కడుంది, ఎక్కువ ఉంది ఇక్కడ. ఒకప్పుడు ఇక్కడ పొలాలలో అమ్మవారి పూజలు జరిగేటిది, అందుకే ఖచ్చితంగా అమ్మవారి గుడి ఉండాలి. ఆ తర్వాతే అయ్యప్ప అయినా ఏ దేవుడైనా రాగలడు ఇక్కడ, అమ్మవారి శక్తి అని చెప్పి. భద్రకాళి మీరు మిగతా చూసిందంటే సుబ్రహ్మణ్య స్వామి, శివుడు వీళ్ళంతా అయ్యప్పతో పాటు ఉన్నారు, కానీ అమ్మవారు మాత్రం సపరేట్గా ఇక్కడ ఎందుకు పెట్టాము? ఉగ్ర రూపం. మన దగ్గర వచ్చే భక్తులు కూడా చాలామంది చెప్తారు అమ్మవారి వైబ్రేషన్స్. ప్రత్యేకంగా మా ఎక్స్పీరియన్సెస్, మొదటి సంవత్సరం ఒక చిన్న ఘటన జరిగింది. స్వామివారి ఊరేగింపు ఏదైతే మేము ప్రతి సంవత్సరం చేయాలనుకుని ఫస్ట్ ఇయర్ మేము తీసాము. అయ్యప్ప ఊరేగింపు వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 ఘటనలు జరిగాయి. నేను ఇవాళ మాట్లాడతాను అని చెప్పి మీతో ఎందుకన్నానంటే, ఆ ఒక్క ఘటనలో నేనున్నాను. ఆ రోజు అయ్యప్ప ఊరేగింపులో సాయంకాలము అమ్మవారి గుడి దగ్గర 2 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఒకటి, ఒక పెద్ద ఆవిడ కొంగు అంటుకుంది, మేము ఇక్కడ ఉన్నాం, 2-3 ఆపాము. ఆ తర్వాత ఇంకంతా అయిపోయింది కదా అని రిటర్న్ వచ్చిన తర్వాత అదే రోజు రాత్రి నా కూతురు తను అంత అయిపోయి లోపట్టుకు వచ్చి, ఏదో అవసరానికని లోపట్టుకు వచ్చి ఆమె మీద మంట అంటుకొని అసలు తను కాళ్ళంతా కాలింది ఆ సంవత్సరం. ఇదేంటబ్బా, మనం గుళ్ళో ఇంత మంచి మనసుతో చేశాం కదా, అమ్మవారు ఏంటి ఇట్లా అనుకుంటే, ఆ రోజు ప్రశ్న పెట్టినప్పుడు ఏం చెప్పారంటే, స్వామి మొదట్లోనే మీకు చెప్పాము ఇక్కడ అయ్యప్ప సాన్నిధ్యంతో పాటు అమ్మవారి సాన్నిధ్యము, మీరు అయ్యప్పకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అమ్మవారికి కూడా ఇవ్వాలి. ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రతి సంవత్సరము అయ్యప్ప ఊరేగింపుతో పాటు అమ్మవారిని కూడా ఊరేగింపు తీసుకెళ్తాము. అది కాకుండా ఇంకొక ప్రత్యేకత ఈ అమ్మవారి గుడి దగ్గర ఏంటంటే, మన దగ్గర కేరళలో ఆటుగాల అమ్మగారు అని చెప్పి పొంగాల అని లేడీస్కి మాత్రం నిర్వహించే ఒక కార్యక్రమం ఉంటుంది. వాళ్ళ అమ్మవారికి పొంగాల అంటే మనము పొంగలు అంటే ఏమంటాం పరమాన్నంలాగా చేసి అమ్మవారికి నైవేద్యం చేస్తారు. ఉట్టి లేడీస్ చేస్తారు, లక్షల్లో ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా మన తంత్రి గారు అమ్మవారికి చేయించండి, ఆమె శాంతి స్వరూపం అవుతుంది. భద్రకాళి ఉగ్ర రూపం మన దగ్గర. ఆ సంవత్సరం నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అయ్యాయి కాబట్టి పొంగాల అనేది మన దగ్గర ప్రతి సంవత్సరము కేరళలో ఎట్లయితే జరుగుతుంది ఇక్కడ కూడా మాతాస్వాములు మాత్రమే చేసుకునే ఒక పొంగల కార్యక్రమం ప్రత్యేకత. మళ్ళీ ఎన్నో అనుభవాలు మన స్వాములు ఉన్నారు. అమ్మవారిని ఇక్కడ మొక్కుకున్న తర్వాత జరిగిన అనుభవాలు శ్రీకాంత్ స్వామి తను చెప్పాలనుకుంటున్నారేమన్నా? స్వామి శరణం. వారు అమ్మవారి భక్తులు, అందుకే రమ్మన్నాను. ఇప్పుడు కృష్ణమోహన్ గారు మనకు ఇక్కడే బోయినపల్లి చాలా యాక్టివ్గా బీజేపీలో మన ధర్మంతో పాటు ఉంటారు. స్వామి మీరు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నారు కదా, మీ అనుభవాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఒక్కటేమైనా ఉంటే. నా ఒక అనుభవం ఏంటంటే, నేను అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తిని. నన్ను అమ్మవారు ఇక్కడికి వచ్చి మొక్కుతున్నప్పటి నుంచి ఇంకా ధీటుగా
నా లోపల చాలా మార్పులు ఉన్నాయి. అందుకే నేను అమ్మవారికి రోజు కూడా ఈ మధ్యలో చాలా రెగ్యులర్గా విజిట్ చేసి ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి వెళ్తాను. స్వామి శరణం. మన సతీష్ స్వామి తన అనుభవం, అమ్మవారు తనకు చాలా మీరు భయపడే ప్రశ్న లేదు, ఎక్స్పీరియన్స్, తను మ్యారేజ్ గురించి కూడా. ఈ టెంపుల్ వచ్చిన తర్వాతనే నాకు మ్యారేజ్ జరిగింది. అమ్మవారు చేసిన తర్వాతనే స్వామి శరణం. స్వామేశ్వరం. ఇట్లా మనకు ఉన్న దాంట్లో కొంతమందిని పిలిచాను ఇవాళ ఇక్కడ. ఇదేదో మనం స్టేజ్ చేయలేదు, అసలు మీరు వస్తారనుకొని ఇవాళ తెలియదు. అయినా మరొకసారి మీ ఛానల్ వాళ్ళకి ఐఎమ్ సారీ అండి, పొలిటికోస్ ఛానల్ వాళ్లకు ప్రత్యేకంగా మీరు వచ్చి ఈ దేవస్థానంలో మీ సమయం తీసుకొని మీరు గుళ్ళు కవర్ చేసుకుంటూ మన ధర్మాన్ని ప్రచారం చేసే ఈ ప్రయత్నంలో అమ్మవారు, అయ్యప్ప ఎల్లప్పుడూ మీ తోడు ఉండాలని చెప్పి దేవస్థానం తరఫు నుంచి కోరుకుంటున్నాము. స్వామి శరణం అయ్యప్ప. జై బోలో దుర్గా భవానీ మాతాకి. హలో అండి, నా పేరు మంజు. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ అయ్యప్ప టెంపుల్కి వచ్చిన తర్వాత. అయితే నేను చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ. అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అండి. నాకు మెయిన్గా చెప్పాలి అంటే అందరు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు, అంతే. చాలా ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ. ప్రశాంతత, హ్యాపీనెస్, మన వాళ్ళు ఉన్నారని ఒక ఫీలింగ్, అంతే. ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ కోసమే నేను ఇక్కడ వచ్చేది, అంతే, అయ్యప్ప టెంపుల్కి. చాలా హ్యాపీ. All 41 days I am here only. 41 days Vrishchiga Masam. From starting we are here only. And Padi Puja ke baad khana tiffin. After 41 days alpaharam. Ade alpaharam. Okay. Then I like very much here. Yes, really nice temple. ఇక్కడ వస్తే ఆ ఒక ప్రశాంతత, ఆ ఒక ఆత్మ సంతృప్తి మనకు చాలా దొరుకుతుంది. సో అందుకే రెగ్యులర్ కొంపల్లి నుంచి అయినా మనం రెగ్యులర్గా ఫ్యామిలీతో చాలా స్ట్రెస్లో ఉన్నా కూడా హీ కమ్స్, హీ ఫైండ్స్ లాట్ ఆఫ్ పీస్. అదే కదా మీరు అనేది. కరెక్ట్. హీ కమ్స్ విత్ హిస్ ఫ్యామిలీ. మీ ఎక్స్పీరియన్స్ అండి, ఏమన్నా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద టెంపుల్? స్పెషల్ కోరుకొని జరిగిందా? స్పెషల్ అంటే మేము ఆయిల్య పూజ ఇక్కడ జరిగితే. ఆయిల్య పూజ సర్పానికి చేస్తారు. మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం చేస్తున్నాదు. మేము చేసేటప్పుడు మేము ఒక్కరే ఉన్నాను. ఇప్పుడు మేము చెప్పి ఒక ఆల్మోస్ట్ 6-7 మెంబర్స్ ఇప్పుడు ఇక్కడ పూజ చేయడం స్టార్ట్ అయ్యింది. ఆయిల్య పూజ అంటే నాగదేవతకు చేసే పూజ. అది ఏదైనా సర్పదోషాలు ఉన్నాయి, ఏదైనా స్కిన్ డిసీజెస్ ఏదైనా ఉంటే కూడా మనం అది చేసేస్తాం. అది ఇప్పుడు అదే ఆ ఒక మనకు వచ్చే ఆ ఒక ఇది సంతృప్తి ఇప్పుడు మనం చెప్పేసి నలుగురు తెలిసి వాళ్ళు కూడా చేయడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా చాలా రిజల్ట్ దాని నుంచి వస్తుంది. అందుకే వాళ్ళు కూడా కంటిన్యూస్గా 1 రోజు 2 రోజు 1 సంవత్సరం అని కాదు, ఇప్పుడు దాదాపు వాళ్ళు కూడా ఒక 6-7 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వాళ్ళు కూడా చేస్తున్నారు. మీరు కొత్త విషయం చెప్పారు, ఆయిల్య పూజ ఆల్మోస్ట్ మిస్ అయిపోయాము. సో ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఆయిల్య పూజ అని కాదు, ఈ ప్రతి పూజలో మనం వచ్చే ఆ సంతృప్తి మనం అది కంటిన్యూస్ చేస్తూనే ఉన్నాయి. స్వామి చేశారు. మీరు లైఫ్లో ఇక్కడ ఈ టెంపుల్ తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్, లైఫ్లో వచ్చిన మార్పులు అంటే చాలా ఉన్నాయి. ఒక్కటని కాదు, వచ్చే వాళ్ళందరికీ అమ్మవారు ఎట్లాగైనా ఏ బాధలో ఉన్నా సరే, ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళకు కూడా వచ్చి ఏమైనా చేయమంటే చేశాక వాళ్ళకి అదృష్టం కలిగి వస్తుంది. అట్లాగే ఎవ్రీ ఫ్రైడే 365 డేస్లో ఎన్ని ఫ్రైడేలు ఉన్నా ఫ్రైడే అందరూ లేడీస్ ఎంత కష్టం ఇంట్లో ఎన్ని ఉన్నా సరే అన్నీ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని సహస్రనామ పారాయణం 1.5 hour మేము చేస్తాము. ఇంతవరకు అది ఆపలేదు. గుడి కట్టే ముందు నుంచి స్టార్ట్ చేసాము, అది ఇప్పటి వరకు ఆపలేదు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు ఒక్కరు కాకపోతే ఒక్కరు. అది చదివినప్పుడు ఉన్న ఒక శక్తి, ఎంత వీక్నెస్ ఉన్న మనలో ఆ ఒక్క శక్తి దాంట్లో డెఫినెట్గా కనిపిస్తుంది. అమ్మవారి యొక్క పాజిటివ్ ఎనర్జీ మనలోకి రావడము, అది రాకుండా చెప్పి అది అందరికీ కంఠస్థం కూడా అయిపోయింది. సహస్రనామం చూడకుండా చెప్పడము, ఇవన్నీ. దానివల్ల నాకైతే లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే చాలా సిట్యువేషన్స్ అట్లా ఫేస్ చేశాను, కష్టంది. అదంతా ఇప్పుడు స్మూత్గాని నడవడము, అన్నీ హ్యాపీగా, పిల్లలే కానీ హస్బెండే కానీ ఎవరికైనా వచ్చినా సరే అట్లనే ప్రతి ఒక్కరికి అదొక ఇంట్లో బాధలు ఉన్న వాళ్ళకు కూడా అక్కడ వచ్చి పారాయణం చేసినప్పుడు అట్లనే 41 days మేము సర్వీస్ చేసినాం అయ్యప్పకి. లేడీస్ది ఒక బృందం ఉంది. సో ప్రసాదాలు చేయడం కానీ ఏదన్నా ఉంటే మేము వెనకపోకుండా ముందొచ్చి ఎన్నైనా 41 days అంటే 61 days కూడా ఇక్కడే ఉండి చేస్తాము. అట్లాగే ఫ్రైడే ఎవ్రీ ఫ్రైడే. సో
సో దానివల్ల అందరూ ఒక మంచే జరిగింది కానీ ఎవ్వరు మాకు ఇది జరగలేదు అది జరగలేదు అనేవాళ్ళు ఎవ్వరు లేరు. సో అది జై మాతాది జై భవానీ. అయితే మీరు ఒక పని చేయండి, మమ్మల్ని వీళ్ళని కూడా ఒక రోజు రమ్మని చెప్పండి. లలితా సహస్రనామ పారాయణం జరిగినప్పుడు లైవ్ వచ్చి మీరు పొలిటికోస్ ఛానల్ వాళ్ళని ఒకసారి రమ్మని చెప్పండి, ఇన్వైట్ చేయండి. కంపల్సరీ మీరు కూడా వచ్చి దాంట్లో పాల్గొంటే వాళ్ళ అనుభవం, మీ అనుభవం అది చాలా డిఫరెంట్ ఉంటుంది అది. ఎందుకంటే వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు ఫస్ట్ టైం రాగానే అంటారు ఇంత ఒక ఎనర్జీ. ఇక్కడ మీకు తెలిసింది, మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ లేడీస్లో ఎవరైనా ఏమైనా షేర్ చేశారా మీతో? షేర్ చేశారు, మేము అనుకుంది జరిగింది చాలా ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది, తనకు మ్యారేజ్ అవ్వట్లేదు, ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా ఇట్లా అనేసి ఎన్నో మ్యారేజ్ అలయన్సెస్ వచ్చి మిస్ అయ్యి తర్వాత నేను ఎప్పుడు అన్నా నువ్వు అమ్మవారిని నిజంగా మనసులో తలుచుకొని చెయ్యి. వాళ్ళ మదర్కి కూడా చెప్పాను. సో అమ్మవారికి నిజంగా దండం పెట్టుకుని ఆమె లైఫ్ ఇవాళ సెటిల్ అయిపోయింది. దాని తర్వాత పిల్లలు లేకుండా ఉండడం వల్ల మళ్ళీ ఆమె వచ్చి అదే కంటిన్యూటీగా చేసినప్పుడు ఆమెకి దేవుడు ఫస్ట్ పోయింది, దాని తర్వాత 2 కమల పిల్లల్ని ఇచ్చారు. సో ఎట్లా అంటే అది ఒక ఇది అనమాట. తను ఎంత దూరం ఉన్నా ఆ టైంలో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఆ మండలం టైంలో అమ్మవారిని, అట్లనే దసరా టైంలో వచ్చి అందరూ దసరాలో కంటిన్యూ 9 days మేము లలిత సహస్రనామ పారాయణం చేస్తాము. అందులో ఇంకా చాలామంది వస్తారు. ఇంకా మహా కుంకుమార్చన ఒకటి ఉంటుంది, సామూహిక కుంకుమార్చన. అప్పుడు కూడా చాలా లేడీస్ వచ్చి వాళ్ళకి అందరికి అనుభూతి, ఒక్కొక్కరు హస్బెండ్స్కి హెల్త్ ఇష్యూస్, పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి కంటిన్యూ ఒక 5 Fridays వాళ్ళు అది పాటించినప్పుడు వాళ్ళకి అది చేంజెస్ చాలా కనిపించింది. దానివల్ల ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి వెళ్ళి అట్లా చాలామంది రావడం మొదలైంది. సో ఇక్కడ ఒక అమ్మవారి శక్తి అనేది దట్ ఈస్ డెఫినెట్. ఇప్పుడు మేము ఏమన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎట్లా నడుస్తుంది, ఎలా జరుగుతుంది అనగానే అనుకున్నా సరే మనసులో ఇది చెయ్యాలనుకున్నాగానే ఎట్లో నుంచి అక్కడి నుంచి అన్నీ వస్తుంది. ఇప్పుడు ఈ మండపం ఎగ్జాంపుల్, మండపం లేకుండే కూర్చొని పాడాలంటే మాకు ఒక స్థలం లేదు, అంటే మండపం లేదు, నీడ లేదు, అన్నీ కూర్చోవాల్సి వస్తుంది కదా. ఎలాగో ఒక మండపంతో దాని ఎస్టిమేషన్ వేస్తే 1 lakh అట్లా అవుతుంది అని చెప్పారు. సో ఎట్లా చేయాలి, ఇది ఎలా చేయాలి ఫండ్ అంటే ప్రతి ఇంటి బోయిన్పల్లిలో ఈవెన్ కూరగాయలు అమ్ముకున్న లేడీ అయినా ప్రతి లేడీస్ది ఒక కంట్రిబ్యూషన్ అందులో ఉండాలి. ఇప్పుడు 1 lakh అనగానే ఎవరో ఒకరు ఇవ్వడానికి రెడీగా ఉంది, అట్లా కాదు. ప్రతి బోయిన్పల్లిలో ఎంత అందరు కలిసి చేస్తే దానిదొక డెఫినెట్గా విత్ ఇన్ నో టైం మా చేతికి 98,400 రూపీస్. ప్రతి ఈవెన్ వెజిటబుల్ వెండర్ లేడీ కూడా ఒక 100 రూపీస్ తన కంట్రిబ్యూషన్ అందులో ఉంది. సో ఈ మండపంలో అట్లా అందరు కంట్రిబ్యూషన్ ఉంది. సో ఏది చేయాలనుకుని తలుచుకున్న మనసులో అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు మేము మండలంలో ఈ అప్పం చేస్తాం, లేడీస్ అందరుగా ఒక టీం ఉంటుంది. ఆ టీం చేసేటప్పుడు అనుకుంటా ఈసారి మనకు అవ్వదు, 2,000 చేసి ఇద్దాం అనుకున్నాం, కానీ అది ఆటోమేటిక్ డబల్ క్వాంటిటీ చేసి ఇవ్వగలుగుతున్నాం మేము. అట్లనే ఊరేగింపులో పిల్లలకి ఏది కాకుండా చిన్న చిన్న పిల్లలు ఏజ్ 8 to 15 members అది తాళం పట్టుకొని 150 పిల్లలు పట్టుకొని పోతారు. ఆ డిసిప్లిను ఆ వేలో పోయినప్పుడు ఎవరికి ఇంతవరకు ఒక ప్రమాదం కానీ ఏది కానీ మొక్కేది ఒక్కటే ఉంటుంది. నేను అది ఆ రోజు వ్రతంలాగా అనమాట. ఆ రోజు నేను ఏమి చేసుకోకుండా అది ఇక్కడికి వచ్చిన తర్వాతే మంచినీళ్ళైనా నేను తాగుతాను, ఎందుకంటే అది ఒక నిష్టగా. Subscribe to the channel and download the Politicos app from the links in the description.